వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. త్వరలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ జరగబోతోంది. డేట్స్ అనౌన్స్ చేశారు. మరి స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారా? ఏ సర్టిఫికేషన్స్తో రెడీగా ఉండాలి? డిమాండ్ ఎలా ఉంది? కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అన్న విషయం ఇవాళ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈరోజు మన కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ దినేష్ కుమార్ గట్టు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? గుడ్, మీరు బాగున్నారు? ఎస్ సార్, నేను బాగున్నాను సార్. సార్, ఈఏపీ సెట్ ఎవరైతే రాశారో, కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వారందరికీ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియో ద్వారా వాళ్ళకి తెలియచేద్దాం సార్ ఇవాళ. తప్పకుండా అండి సార్ ప్లీజ్. ఇప్పుడు మనము ఈరోజు ఈ సెషన్లో ఫస్ట్ డిమాండ్ అనాలిసిస్, అసలుకి ఎంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఎంతమంది ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎగ్జామ్ రాసి అపేర్ అయ్యి పాస్ అయ్యారు, కౌన్సిలింగ్కి ఎంతమంది వచ్చేలా ఉన్నారు, అసలుకి ఎన్ని సీట్స్ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుందాం. సో మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వారా వచ్చిన ఈ ప్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఎంపీసీ సెకండ్ ఇయర్లో వచ్చేసి 2,17,829 మంది అపేర్డ్ అవుతే 1,60,865 మంది ఈ ఎంపీసీలో వీళ్ళు పాస్ అయ్యారు. సో తెలంగాణలో దాదాపు 1,60,865 మంది ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు. మేబీ ఇంకొక 27% ఏదైతే ఉందో వీళ్ళు సప్లిమెంటరీలో ఇంకా యాడ్ అవుతే మహా అయితే ఇంకొక 5,000 10,000 యాడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ తెలంగాణలో ఎంపీసీ పాస్ అయిన విద్యార్థులు 1,60,000 నుంచి 1,70,000 మంది ఉన్నారు. నెక్స్ట్ ఈ సెషన్లో ఇప్పుడు ముందుగా ఎవరైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి డిమాండ్ అనాలిసిస్, అసలుకి ఎంతమంది ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయ్యారు, ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎంతమంది అటెండ్ అవ్వబోతున్నారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలుకి ఎన్ని సీట్లు ఉన్నాయి, దాని తర్వాత మనము ఇదే సెషన్స్లో కంటిన్యూస్గా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా తెలుసుకుందాము. సో ముందుగా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారము ఇంటర్మీడియట్ మార్చ్ 2024లో ఎంపీసీలో సెకండ్ ఇయర్లో పాస్ అయిన విద్యార్థులు 1,60,865. వీళ్ళు మనకి ఐపీఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ అంటే అప్రాక్సిమేట్లీ 73.85% పాస్ అయ్యారు. అంటే ఇంకా మనకి 24% వీళ్ళు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు. అందులో అప్రాక్సిమేట్లీ గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇంకొక 5,000 to 10,000 స్టూడెంట్స్ యాడ్ అయ్యేలా ఉన్నారు. అంటే తెలంగాణలో ఎంపీసీ పాస్ అయిన విద్యార్థులు 1,60,000 మంది ఆల్రెడీ పాస్ అయ్యారు. ఇది కాస్త 1,65,000 to 1,70,000 అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా మనకి ఎంతమంది ఎంసెట్ అప్లై చేశారు చూద్దాము. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో 2024లో టోటల్ అపియర్డ్ 2,40,618, క్వాలిఫై అయింది 1,80,424. ఇది మనకి ఈఏపీ సెట్ అండి. ఈఏపీ సెట్లో క్వాలిఫై అయ్యింది 1,80,424. 2,40,000లో 1,80,000 మంది క్వాలిఫై అవుతే దాదాపు 60,000 మంది నాట్ క్వాలిఫైడ్ ఉన్నారు. 60K అప్రాక్సిమేట్లీ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఈఏపీ సెట్. ఇప్పుడు క్వాలిఫై అయినా క్వాలిఫై అవ్వకపోయినా ప్రతి ఒక్క స్టూడెంటు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే మనం డిమాండ్ అనాలిసిస్ చూసుకునే సమయంలో ఈ టోటల్ 1,80,424ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ 1,60,865 మంది పాస్ అవుతే ఎంసెట్లో 1,80,424 ఎలా వచ్చారు? ఇక్కడ చూడండి, క్వాలిఫైడ్ కౌంటు 1,40,000, టోటల్ కౌంటు రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 2,05,687. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 49,063 మంది ఉన్నారు. ఎగ్జామ్ రాసింది 1,95,729లో ఏపీ నుంచి 44,889 ఉన్నారు. క్వాలిఫైడ్ కౌంట్ టోటల్ ఇలాగ మనం మాట్లాడింది 1,80,424లో 34,621 ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈ 1,84,424లో అప్రాక్సిమేట్లీ మనకి 34,621 ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. 1,45,803. సో ఏ ఇయర్ అయినా సరే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏపీ నుంచి వచ్చే ఈ 34,000 మంది స్టూడెంట్స్లో ఒక 5% నుంచి 10% మాత్రమే జాయిన్ అవుతున్నారు. అంటే ఓవరాల్గా మనకి 1,45,803 తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు. ఐపీఈ పాస్ అయింది 1,60,865. అంటే ఇక్కడ ఈఏపీ సెట్ క్వాలిఫై కాని వాళ్ళు దాదాపు 60,000 మంది. మనం చూసుకుంటే అసలుకి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో, మనకి లాస్ట్ ఇయర్ కన్వీనర్ కోటాలో వచ్చేసి టోటల్ సీట్స్
83,766 సీట్లు కౌన్సిలింగ్ కోటాలో అంటే కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఇది ఈఏపీ సెట్లో. నెక్స్ట్ దీనికి 30% ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ కోటా, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 24,000 సీట్లు మనకి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అంటే దాదాపు 1,10,000 సీట్స్ టోటల్ అవైలబుల్ ఇన్ తెలంగాణ ఫర్ ఇంజనీరింగ్. ఐపీ 1,60,865 పాస్ అయ్యారు. ఎంసెట్ 1,80,424లో 1,00,000 క్వాలిఫై అయ్యారు. అందులో తెలంగాణ నుంచి 1,45,000 మంది క్వాలిఫై అయ్యారు. సీట్లు 1,10,000 ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన 1,60,000 మందిలో దాదాపు 20,000 మంది పైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని అదర్ స్టేట్ యూనివర్సిటీస్కి బీటెక్ కానీ లేకపోతే ఐఐటీస్ ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ కానీ జిఎఫ్టిఐస్ కానీ ఇంకా బిజినెస్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. మనకి ఇక్కడ ఈ 1,60,000లో 20,000 మంది వెళ్ళిపోతే 1,40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1,40,000లో మన తెలంగాణలో దోస్త్ కౌన్సిలింగ్ ద్వారా డిగ్రీలో దాదాపు 40,000 మంది పైన జాయిన్ అవుతున్నారు. అంటే మనకి ఇక్కడ మిగిలింది 1,00,000 స్టూడెంట్స్. సీట్స్ 1,10,000. అంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్ కూడా 1:1 రేషియోలో సీట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది 1:1 రేషియోలో ఉంది కదా, నాకు ఈజీగా సీట్ వస్తుంది కదా. మనం సీట్ వస్తుంది, బట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి కాలేజీలో చదవాలి, తను అనుకున్న బ్రాంచ్లో చదవాలన్న ఆశ ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ 1:1 ఉన్నా కూడా మనం చూడాల్సింది టాప్ 10, టాప్ 20, టాప్ 30 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో. టోటల్ తెలంగాణలో మనకి 1,10,000 సీట్లు ఉన్నా కూడా టాప్ 30 కాలేజ్కి వచ్చేసరికి 30,000-40,000 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఈ 30,000-40,000 సీట్లకి 1,10,000 మంది పోటీ పడినప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఎక్కడ? ఈ టాప్ 30 కాలేజెస్లో. 30 తర్వాత కాలేజెస్లో మీకు అంత డిమాండ్ ఉండదండి. మీ కౌన్సిలింగ్లో 80,000, 90,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తుంది. ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది కేవలం డిమాండ్ అనాలిసిస్ మాత్రమే. ఎందుకు చెప్పాను అంటే చాలామంది స్టూడెంట్స్ నా ర్యాంక్ ఎక్కువన్నా తక్కువన్నా నాకు ఎందుకు రాదు, ఈజీగా వస్తుంది అని అనుకుంటారు. బట్ ఏదో ఒక బ్రాంచ్లో కావాలి అనుకుంటే 100% మీకు వస్తుంది. ఒక మంచి కాలేజ్లో కావాలి అంటే మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు ముఖ్యంగా ఇంపార్టెంట్ వెబ్సైట్స్, ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ వెబ్సైట్స్ మనం ఇప్పుడు చెప్దాము. ఫస్ట్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. వీళ్ళు మనకి తెలంగాణ కౌన్సిలింగ్ మొత్తాన్ని ఈ ప్రాసెస్ అంతా చూసుకునేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. భవిష్యత్తులో మీకేమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ఎందుకు ఈ వెబ్సైట్స్ చెప్తున్నాము అంటే చాలామంది విద్యార్థులు గూగుల్ ఓపెన్ చేసేసి ఎంసెట్ కౌన్సిలింగ్, టాప్ కాలేజెస్ అని ఇన్ఫర్మేషన్ కొడుతూ ఉంటారు. అయితే గూగుల్లో యాడ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ ద్వారా ఎవరైతే ఎక్కువ రేటింగ్స్ ఉంటాయో ఆ వెబ్సైట్ ఓపిస్తుంది. సో ఇవన్నీ కూడా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద డిపెండ్ కాకుండా ఈ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవుతే మీకు కావాల్సిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ముందుగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకు కావాల్సిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ కానీ, బి కేటగిరీ నోటిఫికేషన్స్ కానీ, ఫీజెస్ ఎంత ఉన్నాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. నెక్స్ట్, eapset.tsche.ac.in. ఎవరైనా స్టూడెంట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కూడా మనం ఈ వెబ్సైట్ని వాడుకోవచ్చు. నెక్స్ట్, tgeapset.nic.in. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్, వెబ్ కౌన్సిలింగ్ కోసం అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఎవరైనా స్టూడెంట్ తెలంగాణలో ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీ పే చేసినప్పటి నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఎవ్రీథింగ్ మనకు జరిగేది ఈ వెబ్సైట్లోనే. సో ఇది tgeapset.nic.in. నెక్స్ట్ మనం కాలేజ్ గురించి కూడా చెప్పుకుంటాము. అక్కడ మనకు అర్థమవుతుంది ఒక కాలేజ్ని ఎంచుకునే క్రమంలో అక్రిడేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఆ కాలేజ్కి న్యాక్ అక్రిడేషన్ ఉందా లేదా అనే విషయాన్ని మనము ఈ nac.gov.in వెబ్సైట్ లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఒక కాలేజీలో బ్రాంచ్కి NBA అక్రిడేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వాళ్ళది nba.india.org ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి AICTE. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్కి AICTE అప్రూవల్ ఉంటుంది. ఆ AICTE అప్రూవల్ ఉందా లేదా మనం AICTE.india.orgకి వెళ్ళొచ్చు. నెక్స్ట్, NRF. ఈ మధ్య కాలంలో బాగా వినపడిన పేరు NRF. ఒక కాలేజ్కి NRF ర్యాంక్ ఉందా లేదా అనే విషయము మనము ఈ NRF వెబ్సైట్ ద్వారా వెళ్ళొచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనము ఈ మధ్య కాలంలో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఆ యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే UGC.gov.in వెబ్సైట్ లోపలికి వెళ్ళొచ్చు.
అండ్ జేఎన్టీయూ హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ jntuh.ac.in, ఉస్మానియా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ usmania.ac.in. నెక్స్ట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెలంగాణ epass.cgg.gov.in అండ్ అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ తెలంగాణ.gov.in. ఇవన్నీ కూడా మనకి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఈ స్వయం కానీ, టాస్క్ తెలంగాణ కానీ, స్వయం ప్రభ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం ఏమైనా కోర్స్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యే వెబ్సైట్స్. సో ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ ఆస్పిరెంట్కి తెలంగాణలో వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థికి ఉపయోగపడే వెబ్సైట్స్. మీరు వేరే వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వకుండా అఫీషియల్ వెబ్సైట్స్ అయిన వీటి ద్వారా మాత్రమే మీరు కావాల్సిన సమాచారాన్ని సేకరించగలరు.